ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. గుండెల్లో రంధ్రంతో బాధపడుతున్న 5 నెలల పసిబిడ్డ షాన్వి రియాన్షి ప్రాణాలను రక్షించడంలో ఆయన ముందడుగు వేశారు. పేద దళిత కుటుంబానికి చెందిన ఈ బాలిక చికిత్స ఖర్చు భరించలేక తల్లిదండ్రులు ఎంపీని కలువగా వెంటనే స్పందించిన మహేష్ కుమార్ స్వంత డబ్బులతో రమేష్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి బిడ్డ కోలుకుంది. కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మా బిడ్డకు దేవుడిలా కాపాడిన ఎంపీ గారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్ట మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపను తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే CMRF కూడా 1,75,000 అప్రూవల్ ఇలా చేశారు. ఎంపీ గారు ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు. మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరో లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈరోజు ఇంత హెల్తీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ గారు వాళ్ళేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంట్కి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి. మా పాపకి ఎంత సాయం చేశారండి. నిజంగా మేము మర్చిపోలేనితాయండి. గొడ్ల మాది జంగారెడ్డిగూడెం మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరు కూడా